మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఎస్, ప్రముఖ గాయని ఎస్ జానకి గారు మృతి ఇప్పుడు యావత్ సినీ లోకానికి ఒక పెద్దని లోటుగా మారింది. ఆమెతో కలిసి పనిచేసినటువంటి సంగీత దర్శకులు, గాయకులు జానకి గారితో తమకున్నటువంటి అనుబంధాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎస్, ప్రస్తుతం మనతో సుమన్ టీవీతో లైవ్ కాల్లో మాట్లాడడానికి ప్రముఖ సంగీత దర్శకులుగా ఉన్నటువంటి ఆర్పి పట్నాయక్ గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. ఆర్పి పట్నాయక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆర్పి పట్నాయక్ గారు, జానకి గారు లేరు అన్నటువంటి మాట మనం ఇప్పుడు ప్రస్తుతం వింటున్నప్పటికీ ఆమె పాటలు మాత్రం తరతరాలుగా నిలిచిపోతాయి. సో జానకి గారితో, జానకమ్మ గారితో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిదో ఒకసారి సుమన్ టీవీ వీక్షకులు చెప్పగలరా? రీసెంట్ గా కలిసానండి నేను March 21. ఓకే, వైజాగ్ లో కలిసాను. అంతకుముందు March 17 హైదరాబాద్ లో కలిసాను. ఓకే. అంటే ఆవిడ అబ్బాయి చనిపోతే ఆవిడని కలవలేకపోయాం మేము ఎవరు. ఆవిడ హైదరాబాద్ వచ్చినప్పుడు మొత్తం మ్యూజిషియన్ ఫ్రాటర్నిటీ ఆవిడ అమ్మాలంతా వెళ్ళి కలవడం హైదరాబాద్ లో జరిగింది. ఓకే. తర్వాత నేను వైజాగ్ వెళ్తున్నానంటే సరే వైజాగ్ నేను కూడా వస్తానమ్మా అదే టైంలో అయితే వైజాగ్ కూడా కలుస్తానన్నా. March 21 మళ్ళీ వైజాగ్ కలిసింది. ఓకే. ఏంటంటే ఆవిడతో కలిసి స్పెండ్ చేసే ప్రతి టైం కూడా చాలా పాజిటివ్ గా ఉంటది. చిన్న పిల్లలాగా, చిన్న పిల్లలు ఎలా ఉంటారో అంత ఎనర్జెటిక్ గా ఉంటారు ఆవిడ. ఓకే. అంత అంటే ఇంట్లో ఒక మనిషిలాగా ఉంటారు. అసలు అహంకారం, గర్వం ఏమి ఉండదు. ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే అసలు ఎంత లైఫ్ చూసినా ఈవిడే ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే మనం ఎంత ఉండాలి అనే ఫీలింగ్ వస్తుంది ఆవిడ చూస్తుంటే. నిజమండి, నిజం. అది నిజంగా ఆమె పాడినటువంటి పాటలు ఇప్పటికీ కూడా, అంటే ఎప్పుడో ఒక 30 ఏళ్ల కిందట పాడిన పాటలు, 40 ఏళ్ల కిందట పాడిన పాటలు కూడా అందరికీ మనకు గుర్తుకొస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఆ పాటలను అంతగా నచ్చుతారంటే నిజంగా ఆమె గాత్రం ఆ దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం అనుకోవచ్చు సినిమా లోకానికి. అవును, డెఫినెట్ గా. అంటే ఎక్స్ప్రెషన్ అనేది చాలా కొద్ది మందికి వస్తుందండి. అంటే సింగింగ్ అంటే స్వరాలు మాత్రమే కాదు, ఎక్స్ప్రెషన్ పలకడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఆవిడ దాంట్లో అంత పర్ఫెక్ట్ గా పలుకుతుంది. ఓకే. అందుకే ఇళయరాజా గారి కాంబినేషన్ లో అన్ని హిట్ సాంగ్స్ వచ్చాయి ఆవిడ. నిజంగా ఒక పాట ఆమెకు చివరిసారిగా మీ వైపు నుంచి సుమన్ టీవీ సాక్షిగా ఆమె పాడినటువంటి ఎన్నో వేల పాటల్లో మీకు నచ్చినటువంటి ఒక మధురమైనటువంటి పాటను ఈ సందర్భంగా ఆలపించే ప్రయత్నం చేస్తారా ఆర్పి? అంటే పాడే పరిస్థితి లేదండి, బట్ డెఫినెట్ గా ఆవిడ పాడిన పాటల్లో నీలీలా పాడేదా దేవా పాట ఏదైతే ఉందో ఆ పాట అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చాలా కష్టమైన పాట. అంత కష్టమైన పాట అప్పట్లో సింగిల్ టేక్, అంటే ఏ ఒక్కరు తప్పు చేస్తే మళ్ళీ మొత్తం అందరూ కలిసి పాడాలి, ప్లే చేయాలి. అలాంటి రోజుల్లో ఆవిడ అంత గొప్ప పాట సింగిల్ టేక్ లో ఎలా పాడారా అనేది ఇప్పటికీ ఒక $1 million క్వశ్చన్ అన్నమాట. అంత కష్టమైన పాట. దాని గురించి ఆ పాట అయితే గుర్తు చేసుకోవాలనిపించింది. అంతే, చాలా కష్టమైన పాట కాబట్టి నేను పాడలేను. ఓకే. ఓకే. ఇంకొక పాట ఏమన్నా పాడడానికి అవకాశం ఏమన్నా ఉంటుంది ఆర్పి గారు? మీరు ఫీమేల్ సింగర్స్ అడగాలి. ఎస్ అండి. అలాగే ఆర్పి పట్నాయక్ గారు నిజంగా ఒక తెలుగు వ్యక్తిగా, తెలుగు గాయకురాలుగా ఇక్కడ నుంచి ఆమె దేశవ్యాప్తంగా ఇన్ని వేల పాటలు అనేక భాషల్లో పాడారంటే నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం అనుకోవచ్చా జానకి గారు? తెలుగు అంటే ఇండియా చేసుకున్న అదృష్టం అండి. తెలుగు వాళ్ళ ఎక్స్ట్రా అదృష్టం ఏంటంటే ఆవిడ తెలుగు ఆవిడ. సింగర్ గా ఆవిడ మన ఇండియాలో పుట్టడం, ఇండియా చేసుకున్న అదృష్టం. నిజంగా ఆ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా గ్యాప్ ఉంటుంది, కానీ వాళ్ళకున్న డిసిప్లైన్, అలాగే వాళ్ళకున్నటువంటి నిజంగా ఆ యాటిట్యూడ్ కానీ ఎక్కడైనా కూడా ప్రతి విషయంలో అంత రెస్పెక్ట్గా ఉంటారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అన్ని వేల పాటలను పాడగలిగారంటే వాళ్ళకి వీళ్ళకున్న తేడాని ఏం చెప్పదలుచుకున్నారు? కంపేర్ చేయొద్దండి, అస్సలు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే మొన్న మేము సింగర్స్ అందరం వెళ్ళి కలిసాం కదా March 17న ఆవిడని హైదరాబాద్ లో. ఎంతమంది సింగర్స్ వెళ్ళామో, ఎంతమంది ఆవిడని కలవడానికి వచ్చారు, అందరికి ఆవిడ 500, 1000 రూపాయలు ఇచ్చారు. ఎంతమంది వెళ్తే అంతమంది గుర్తుగా, అసలు ఆమె గుర్తుగా. అంటే ఆవిడకి మేము ఇవ్వాలి, అలాంటిది ఆవిడ మాకు ఇచ్చారు. అది పరిస్థితి. ఓకే. అలాగే చిన్నపిల్ల వాయిస్తో ఆ గాత్రాన్ని ఆలపించడం, మిక్స్డ్ మిమిక్రీతో ఆ పాటలోనే రావడం, ఒకేసారి ఒకే పాటలో 5-6 గొంతులను కలిపి పాడడం,
సో ఇదంతా కూడా ఎవరికి రాదు, అది కేవలం ఒక జానకమ్మ గారికి. అంతేకాకుండా ఆ గొంతులు మారుస్తూ ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ గొంతులో పలికిస్తున్నా ఫేస్ లో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ మారదు. అది ఇంకా ప్రత్యేకం. ఓకే. మామూలుగా మనం ఎక్స్ప్రెషన్ మార్చినప్పుడు ఫేస్ లో ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది కదా, కానీ ఆవిడ ఫేస్ లో ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, గొంతు మాత్రం ఎన్ని లక్షల ఎక్స్ప్రెషన్స్ అయినా పలికేస్తుంది. ఓకే. మిగిలిన గాయకులకు ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తేడా ఏంటి? అలా అంటే ఎవరిది వాళ్ళు ప్రత్యేకం కదండి. ఇప్పుడు సుశీలమ్మ ప్రత్యేకం, ఈవిడ ప్రత్యేకం. ఓకే. అయితే ఏంటంటే ఈవిడ ఎక్కువ ఛాలెంజింగ్ సాంగ్స్ పాడారు, చాలా ఎక్స్ప్రెసివ్ సాంగ్స్ కూడా పాడారు. ఇప్పుడు మౌనమేళ నోయి ఉందనుకోండి, అసలు ఆ పాట అలాంటి ఎక్స్ప్రెషన్ తో పాడాలని ఏ సింగర్ ధైర్యం కూడా చేయలేరు, అంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ పాటను. అలా పాటల మధ్యలోనే ఆ ఏడ్చేటువంటి ఆ పరిస్థితిని కూడా పాటలోనే వినిపించడం, నవ్వేటువంటి వాయిస్ ని కూడా వినిపించడం, అలాగే కొన్ని చిన్నపిల్లల వాయిస్ ని వినిపించడం, పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ నిజంగా అలాంటి ఉన్నారండి. మేము కలిసినప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు. అసలు ఈ న్యూస్ చాలా షాకింగ్ ఉంది, ఎందుకంటే అసలు ఛాన్సే లేదు. ఆవిడ ఎంత హెల్తీగా ఉన్నారంటే కనీసం ఇంకో 5 ఏళ్ళు ఈజీగా బతుకుతారు అన్నట్టు. అంత కలిసి 3 నెలలు అయింది నేను. నిజంగా చివరిసారిగా ఆమె చెప్పినటువంటి మాట ఏదైనా గుర్తుందా? ఆమె చివరిసారిగా మీతో మాట్లాడినప్పుడు కొన్ని సజెషన్స్ ఇచ్చేటువంటి టైంలో ఆమె ఏ విధంగా ఈ జనరేషన్ లో ఉన్నటువంటి సింగర్స్ కి, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆవిడ నేను చేసిన భగవద్గీత రెగ్యులర్ గా వింటారంటే అండి, అది పర్టికులర్ గా చెప్పారు. మీ భగవద్గీత ఎంత బాగుందో నేను ఎన్నిసార్లు వింటాను, నాకు చాలా ఇష్టం మీ భగవద్గీత వినాలంటే అన్నారు. అది అంతకన్నా అదృష్టం ఇంకేమని చెప్పండి. మిమ్మల్ని పేరు పెట్టి అభిమానంగా పిలిచేవాళ్ళ? చాలా చాలా. అసలు మా ఇంటికి వచ్చారు, ఇంట్లో కూడా అందరినీ సొంత ఇంటి మనుషులాగా, మా ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోయారు. చాలా కొన్ని గంటలు కూర్చొని అందరితో స్పెండ్ చేసిన టైం ప్రతిది కూడా చాలా గొప్ప ఫీలింగ్. ముఖ్యంగా ఆమె పాడినటువంటి పాటల్లో మీకు బాగా నచ్చినటువంటి పాటలు, హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి, కొన్ని 100,000 ఉన్నాయి. చెప్పాను కదండి, నీళ్ళ పాడితే దేవ పాట మాత్రం డెఫినెట్ గా చాలా కష్టమైన పాట. ఓకే. అది ప్రతి సింగర్ కి అదొక ఛాలెంజ్. అది కనుక వాళ్ళు పాడగలిగితే, ఆవిడ పాడిన దాంట్లో 10% పాడగలిగిన వాళ్ళు చాలా గొప్ప సింగర్స్ అయిపోతారు. రైట్ సార్. అలాగే చివరిసారిగా ఒక వాక్యంలో జానకమ్మ గారి గురించి చెప్పాలంటే ఒకే ఒక వాక్యంలో ఏం చెప్పవచ్చు ఆమె గురించి? సరస్వతీదేవి కృష్ణానికి పుట్టింది, ఇంకా చాలు అని ఆవిడ మనందరికీ ఇవ్వాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, సంగీతం నేర్పించి, మిగతా కూడా కావాల్సినంత సంపద ఇచ్చేసి, ఇంకా దీన్ని వాడుకొని మీరు చాలు అని చెప్పి వెళ్తాను అనిపించింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు. సో ఇది ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, అలాగే దర్శకులుగా ఉన్నటువంటి ఆర్పి పట్నాయక్ గారు జానకమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా 3 నెలల కిందట విశాఖపట్నంలో కొంతమంది గాయకులందరితో కలిసి ఆమెను కలిసినటువంటి పరిస్థితి. కలిసిన తర్వాత ఆమె ఎంతో ఆత్మీయంగా, ఎంతో అభిమానంగా ప్రతి ఒక్కరితో కూడా ముచ్చటించారు. చిన్న పిల్లల ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని అక్కడ ముచ్చటించడం, వాళ్ళతో మాట్లాడడం అనేది ఇప్పటికీ కూడా కళ్ళ ముందే మెదులుతూనే ఉందన్నారు. అలాగే ఆర్పి పట్నాయక్ గారు ఆలపించినటువంటి, వినిపించినటువంటి, రాసినటువంటి భగవద్గీతను కూడా ఇప్పటికీ తాను వింటుంటాననేటువంటి విషయాన్ని నేరుగా ఆయనతోనే చెప్పడం జరిగిందంటారు. ఇలా జానకమ్మ గారు సినిమా రంగంలో ఉన్నటువంటి సంగీత దర్శకులకు, ఆనాటి తరానికి సంబంధించిన సంగీత దర్శకులతో పాటు నేటి తరానికి సంబంధించిన సంగీత దర్శకులు, గాయకులతో, టెక్నీషియన్స్తో, ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఆమె ఎంతో అభిమానాన్ని చూపించేవాళ్ళు, ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేవాళ్ళు. సో ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లలు ఏ విధంగా అయితే ముచ్చటిస్తారో అలాగే ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా జానకమ్మ గారు అందరితో అలాగే ముచ్చటిస్తారు. సో జానకమ్మ గారిని చివరగా 3 నెలల కిందట కలిసినప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నారు. ఇలా ఆమె హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతారని నిజంగా ఎవ్వరం కూడా ఊహించలేకపోయాం. నిజంగా ఇదొక హఠాత్ పరిణామంగా దీన్ని చూడాలి. జానకమ్మ గారు మన మధ్య లేనప్పటికీ కూడా ఆ సరస్వతీదేవి ఆమె గాత్రం రూపంలో ఎంతో సంపదను తరతరాలకు ఇచ్చిపోయారు. సో జానకమ్మ గారి లేని లోటు అనేది ఎప్పటికీ తీరలేనిది. మళ్ళీ మళ్ళీ మళ్ళీ
జానకమ్మ గారు పుట్టడం అనేది జరగదు. ఆమె పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమె భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆమె గాత్రం, ఆమె ఆలపించినటువంటి ప్రతి పాట ఇప్పటికీ ఎప్పటికీ తరతరాలుగా నిలిచిపోతుంది. ఖచ్చితంగా సుమన్ టీవీ కూడా జానకమ్మ గారికి నిజమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. ఈ వీడియోను చూస్తున్న మీరు కూడా జానకమ్మ గారు ఆలపించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అందులో మీకు నచ్చినటువంటి ఒక మంచి పాటను కామెంట్ రూపంలో తెలియచేసి చివరిసారిగా మీ వంతుగా మనవంతుగా జానకమ్మ గారికి ఒక నిజమైన నివాళిని అర్పిద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.